చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం నా స్టైల్లో. బిర్యానీ బాగుండాలక్కయ్యో, దమ్ మదిరిపోలా. చిట్టా 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 ఏయ్ 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 తగ 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 ఏయ్ ఏయ్ ఏయ్. లెట్స్ బిగిన్ ది షో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ మా అత్త స్టైల్లో ఎలా చేస్తారు ఏమి అనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం నా స్టైల్లో. ఆ రెసిపీని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిర్యానీ మసాలాలు చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. చికెన్ మసాలా, ఇది చికెన్, ఇదైతే చికెన్ ఓకే, 5 సార్లు కడుక్కొని పెట్టుకున్నాను వాష్ క్లీన్గా. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ 4 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, తర్వాత వచ్చేసి పసుపు, దానికి తగినంత సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్. ఓకే వేయండి. మొత్తం మిక్స్ చేయాలండి. మిక్స్ ఇలా మిక్స్ చేసుకొని మనం ఆయిల్ వేడి చేసి అంతా ఉల్లిపాయ తరిగిన ఉల్లిపాయ ఫ్రై చేసుకొని, తరిగిన ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో మీడియం సైజు 2 ఉల్లిపాయలు, తర్వాత వేరే ఫ్రై చేసుకోవడానికి. ఇవైతే దాంట్లోనే బిర్యానీకే తిరువాత తీయడానికి కొంచెం చిన్న సైజు 2 ఉల్లిపాయలు, పుదీనా 2 నిమ్మకాయలు, ఒక 5-6 పచ్చిమిరపిచ్చి, పచ్చిమిర్చి. ఇప్పుడైతే పొయ్యి అంటిస్తున్నా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ పెద్ద మంట మీదే గిన్నె పెట్టుకుంటున్నా. ఓకే పెట్టండి. ఆయిల్, ఇప్పుడు ఆయిల్, ఎన్ని స్పూన్లు? నేనైతే 11 వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దీంతో. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆయిల్ హీట్ ఎక్కని, ఉల్లిపాయలు ఫ్రై, ఇవి రెడ్ కలర్ రోజ్ కలర్లో రావాలి ఫ్రెండ్స్. ఇదైతే రెడ్ కలర్లో వచ్చింది ఫ్రెండ్స్. ఉల్లిపాయలు రెడ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. బిర్యానీకి ఈ ఉల్లిపాయలే టేస్ట్. చూడండి, ఇప్పుడు ఆయిల్లో ఈ బిర్యానీ మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి చూపించండి. చెక్క, లవంగ, పెద్ద ఇలాయచి, చిన్న ఇలాయచి, ఇది పువ్వు, ఇది బిర్యానీ పువ్వు, తర్వాత వచ్చేసి ఈ స్టార్స్, జీరా. ఇది వచ్చేసి టేస్టింగ్ సాల్ట్, ఇది తర్వాత వేస్తాం. ఇప్పుడైతే ఇలాచిని కొంచెం కచ్చాపక్కగా దంచుకొని వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు వేసేయండి. దీంట్లోనే పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి 4-5 ఉన్నాయి కదా, 6. ఓకే, 7 ఎన్నో చిన్నవి 2, ఒకటే అది 6 ఉల్లిపాయలు.
పచ్చిమిర్చి 6 పచ్చిమిర్చి. గోల్డ్ కలర్లో వచ్చింది. ఇప్పుడు మెంతం కూర, చిన్న మెంతం కూర 2 కట్టలు. పిట అంటున్నాను ఫ్రెండ్స్. మెంతం కూర. ఇప్పుడు 2 టమాటా పండ్లు. ఓకే, 7. చికెన్ ఇప్పుడు అది కూడా వేసేస్తున్నాం. ఓకే, మసాలా మ్యారినేట్ 1/2 అవర్ అయిపోయింది. ఈ చికెన్ ఎంత అండి? 1/2 కిలో. 1/2 కిలో. ఓకే, 1/2 కిలోకు నిజం. ఇప్పుడు దీన్ని ఆయిల్లోనే బాగా మగ్గియాలి కొద్దిసేపు, ఓకే. ఒక 10 మినిట్స్. బిర్యానీ అయితే తర్వాత మసాలాలన్నీ తర్వాత ఇచ్చేసినాము. ఇప్పుడు పక్కనే పొయ్యి మీద అన్నం పెట్టేస్తున్నాం అండి. ఈ అన్నం ఉడికే వరకు, ఆ బిర్యానీ ఎంత అయిపోయేంత వరకు ఈ అన్నం ఉడికేస్తుంది. ఓకే ఓకే ఓకే. మేము చికెన్లో అయితే చికెన్కి తగినంత ఉప్పు వేసినాము. ఇప్పుడు అన్నంకి తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. 1 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్. ఇది కూడా మగ్గింది బాగా చికెన్. ఇప్పుడు వేస్తున్నాం పైనుంచి. చికెన్ అయితే ఉడికిపోయింది. అందుకే ఇది లాస్ట్లో వేస్తే మసాలా స్మెల్ బాగా వస్తుందని లాస్ట్లో వేస్తున్నాం. ఇప్పుడు దీనికి మనం పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఉన్న నీళ్ళని చూసి మేము అన్నం వంచుకోవాలి. ఓకే. నిమ్మకాయ తర్వాత వచ్చేసి 2 నిమ్మకాయలు పిండుకొని పెట్టుకున్నాం కదా, ఇంకా అవే వేస్తున్నాం. ఓకే. ఇప్పుడు పుదీనా. ఓకే, ఇది లాస్ట్లో వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. అన్నం ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాంట్లో ఎంత కావాలో అంత చూసుకొని మనం అన్నం వంచుకోవాలి. మా అల్లుడైతే బాగా కారంగా ఉండాలత్త అన్నాడు బిర్యానీ. అందుకే మేము కొంచెం కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటున్నాము. కొంచెం స్పైసీ. ఇప్పుడు దీనికి మగ్గనిద్దాం. ఇప్పుడు ఈ అన్నం వంచిన అన్నం చికెన్లో వేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు ఫ్రూట్ కలర్, రెడ్ కలర్ అండి. తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్. ఇప్పుడు దీనికి మనం మగ్గినేస్తాం ఒక 5 మినిట్స్. ఓకే ఓకే ఓకే. చిన్న మంట మీద పెట్టాలి చూడండి ఫ్రెండ్స్, 5 నిమిషాలు. కొంచెం 5 నిమిషాల తర్వాత మనం హాఫ్ చేసేద్దాం. ఇప్పుడు నేనైతే బిర్యానీ మగ్గని కిడిచిన కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దాని మీద ఉల్లిపాయ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాం. గుమ్మగుమ్మలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇది సలాడ్ ఫ్రెండ్స్, బిర్యానీలో సలాడ్. ఇప్పుడైతే బిర్యానీ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను పెరుగు ధైంకా రైతా. ఓకే ఓకే. దీంట్లో మీడియం సైజు ఉల్లిపాయ, ఓకే, 3 పచ్చిమిర్చి, ఓకే. తర్వాత వచ్చేసి కొత్తిమీర కొద్దిగా, ఒక 4 కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోనే తరిగి పెట్టుకున్న దోసకాయ ఒకటి, మళ్ళీ తరిగి పెట్టుకున్న క్యారెట్ ఒకటి చిన్న ముక్కలుగా తరుక్కొని పెట్టుకున్నాను. ఓకే, మొత్తం కలపండి. ఇప్పుడు నెక్స్ట్ సాల్ట్ వేయాలి. దీనికి తగిన 1 స్పూన్. ఈ రైతాని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలర్ఫుల్ అయితే వచ్చేసింది. చిక్కగా ఇలా ఉండాలి. ఓకే,
దీనికి ఇప్పుడు మీరు బిర్యానీలో తింటుంటే మీకు టేస్ట్ తెలిసిపోతుంది. ఓకే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదిరిపోయింది రైతా. మా బిర్యానీ అయితే అయిపోయింది, తీస్తున్నా ఇప్పుడు నేను. ఓకే ఫ్రెండ్స్, చూడండి కలర్ఫుల్గా ఉందా లేదా చెప్పండి. ఓకే బిర్యానీ కలర్ అయితే ఎక్సలెంట్ ఫ్రెండ్స్, చూశారు కదా, ఎక్సలెంట్. ఇది నా స్టైల్లో చేసిన బిర్యానీ. ఓకే మసాలాలు ఉంటేనే బిర్యానీ బాగుంటుంది. ఓకే కొద్దిగా వేసి చేస్తే అది బాగోదు, నాకు ఇష్టం లేదు. ఇది నా స్టైల్ బిర్యానీ, ఓన్లీ మసాలా. స్పైసీ. చూడండి ఫ్రెండ్స్, బిర్యానీ అయితే అయిపోయింది. నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తున్నా. వేడిగా ఉంది. రైతా ప్లస్ సలాడ్. సలాడ్. ఎక్సలెంట్ కుదిరింది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిసిపోయినాయి, కరెక్ట్ ఉన్నాయి. టేస్ట్ స్పైసీగా ఉంది. స్పైసీగా ఉంది. సూపర్ ఉంది. సూపర్. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ముక్క తీసుకోండి. బాగా ఉడికిపోయింది. ఓకే, సూపర్ ఉంది. పర్ఫెక్ట్గా ఉడికింది. సూపర్గా కుదిరింది. మీరు కూడా ఒకసారి చేసి చెప్పండి నాకు కామెంట్లో ఎలా ఉందో. అలాగే మా ఛానల్ పేరు ఎస్ ఇంతియాజ్ భాషా. దీనికి మీరు ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.